దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీ కాదు. ఎన్నింట్లో వదిలేసుకోవాల్సి వస్తుంది. అసలు జైల్లో పడ్డ ఖైదీల హీరోల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అసలే మహేష్ బాబు అంటే వెకేషన్స్కి వెళ్తుంటాడు. రాజమౌళితో సినిమా అంటే ఏం చేస్తాడో అని అంతా అనుకున్నారు. ఇక మహేష్ బాబు ప్రాజెక్ట్ ఎంతకీ స్టార్ట్ కాకపోవడం, వెకేషన్స్ అంటూ తిరుగుతుండడంతో బాబు పాస్పోర్ట్ లాగేసుకోండని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. మీమ్స్ కూడా వేశారు. చివరికి రాజమౌళి అలానే బాబు పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నారు. ఇక మహేష్ బాబు బుద్ధిగా రాజమౌళి చెప్పినట్టుగా విని SSMB 29 ఫాస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేశారు. ఒరిస్సాలో ఈ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడం, సెకండ్ షెడ్యూల్ కి కాస్త బ్రేక్ రావడంతో మహేష్ బాబుకి రాజమౌళి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎంజాయ్ చేసుకోపో అంటూ పాస్పోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు తన పాస్పోర్ట్ తన చేతికి వచ్చినట్టుగా చూపిస్తూ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. చూస్తుంటే గౌతమ్ వద్దకే మహేష్ బాబు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సితారా, నమ్రత, మహేష్ బాబు కలిసి ఈ వెకేషన్కి వెళ్తున్నారు. అయితే ఎన్ని రోజులు వెకేషన్లో ఉంటారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఇలా జక్కన్న ఛాన్స్ ఇచ్చాడో లేదో అలా వెకేషన్ మహేష్ బాబు ప్లాన్ చేసుకున్నాడు. ఇక రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేసే టైంలో మహేష్ బాబు వెకేషన్ని ఎంజాయ్ చేస్తారు అని అర్థమవుతుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ హైదరాబాద్లో బాబు ల్యాండ్ అవుతారు. అందుకే ఈలోపు ఇక్కడ జక్కన్న అప్డేట్ కూడా ఇస్తాడని అంటున్నారు. 2 నిమిషాల వీడియోతో అప్డేట్ ఉంటుందని అంటున్నారు. ఇంతవరకు తీసిన ఫుటేజ్తో అదిరిపోయే అప్డేట్ వస్తుందని, ఈ మూవీని ఒక్క పార్ట్తోనే ముగించేస్తారు అని చెబుతున్నారు.